తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గౌరీపట్నంలోని నిర్మలగిరిపై కొలువు తీరిన మేరీమాత ఆలయంలో వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకు గోపాలపురం నియోజకవర్గ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి ఉదయం అల్పాహారాన్ని అందజేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఉచిత అల్పాహార వితరణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. సేవా దృక్పథంతో వేలాది మందికి సౌకర్యాలు కల్పిస్తున్న ఫాతిమారాణిని పుణ్యక్షేత్రం రెక్టర్ జాన్ పీటర్ ప్రత్యేకంగా అభినందించారు. రోజు నుంచి నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్ర పండుగలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థము ఇక్కడ అల్పాహారము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వీర మహిళ ఫాతిమారాణి గారు ఈ యొక్క దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు స్వార్థం లేకుండా సేవ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. వారి స్ఫూర్తితోనే ఈ రోజు నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఉచిత అల్పాహారం ఈ 4 రోజుల పాటు కూడా ఏర్పాటు చేశాము. కాలినడకన దూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన జనసేన